మీకు నిజంగా మీరు సీనియర్ జర్నలిస్టులు, బాధ్యతాయుతమైన మానవతావాది అయినటువంటి జర్నలిస్టులు అనే ఫీలింగ్ మీకు ఉంటే మీరు ఆ బాధితురాల దగ్గరికి వెళ్ళి ఆమెని రికార్డు చేయకుండా ఆమె అసలు ఆమె ఏమనుకుంటుంది అన్నదాన్ని రాసి పేరు మార్చి పబ్లిష్ చేసుకోండి వార్తాపత్రికల్లో, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె లేకుండా మీరు చెప్పుకోండి ఆమె పేరును, ఆమె ఏం చేస్తుంది అనేది వాడకుండా. లేకపోతే ఆమె తరఫున మీరు ఎఫ్ఐఆర్ని బుక్ చేయండి, లేకపోతే పిల్లేయండి మీరు స్వతహాగా, లేకపోతే సుప్రీంకోర్టునో కోర్టుల్ని మీరు సుమటోగా ఈ కేసును స్వీకరించి సత్వరమైన న్యాయం చేయండి అని చెప్పి సాటి జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా మీరు సుప్రీంకోర్టు లాంటి కోర్టుల్ని మీరు దగ్గరుండి రిక్వెస్ట్ చేయండి. ఇదే అది ఇల్లు. సో బయట ఆ అభయాది పేరుతో సహా ఏదైతే ప్లేట్ ఉంటుందో, నేమ్ ప్లేట్ ఉంటుందో ఆ నేమ్ ప్లేట్ కూడా ఉంది. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోవడానికి ఈ వీడియోలో ఉన్నామన్నమాట. పాయింట్ ఏంటంటే, మనం గత కొన్ని సంవత్సరాలుగా డేటాను తీసుకున్నట్టయితే, గమనించినట్టయితే కొంచెం కామన్ సెన్స్ తోటి ప్రతిసారి ఎక్కడైనా ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు మనం బాధితుల మీద పెట్టినటువంటి ఫోకస్ నిందితుల మీద కానివ్వండి, నేరస్తుల మీద కానీ పెట్టలేకపోతున్నాం. దానికి నేను ఘటనలు ఎన్ని చూపించమంటే అన్ని చూపించగలను. గత ఆయిషా మీరా కేసు నుంచి చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా ఎక్కడ ఏం జరిగినా కానీ అక్కడ మన మీడియా ఛానళ్ళు చేస్తున్నటువంటి రచ్చని చూసుకున్నట్టయితే మీడియాలేంటి ఇంతకు దిగజారినాయని అనిపిస్తుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ నేపథ్యంలో నేను గుర్తు చేయాలనుకుంటున్నా. మొత్తానికి విషయం ఏంటంటే, ఈ వీడియోలో మనం ఖచ్చితంగా మీడియా ఛానళ్ళు చేస్తున్నటువంటి దారుణాలని మాట్లాడుకోవడానికి ఇక్కడ ఉన్నాం. సరే, ఆయిషా మీరా ఘటన నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితులని ఫోకస్లో పెట్టి, లైమ్ లైట్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా చోద్యం చూస్తున్నారు ఈ మీడియా ఛానళ్ళు చేయబట్టి. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే, నేడు మీడియా పోయి ఒక బాధితుడి ముందు మైకు పెట్టేసరికి ఆ బాధితులు పాపం అక్కడ సంఘటన జరిగిన ట్రామాలో ఉన్నప్పుడు మీడియా ఛానళ్ళు వస్తే కూడా అరే నేను నా పర్సనల్ లైఫ్ని ఇట్లా బయట పెట్టుకోకూడదు, రేపటి నాడు నాకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది ఆలోచించుకునే అంతవరకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసీజ్డ్, వాళ్ళు అప్పటికే చాలా ట్రామాతో ఉన్నారు. అరే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది తన జీవితంలో, దీని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి నా మొహం మీద మైకు పడితే ఖచ్చితంగా నేను నా ప్రాథమిక హక్కుల్ని గుర్తు చేసుకొని ఆ మీడియా ఛానళ్ళని తిప్పి పంపించలేను. సో బాధితులు అట్లా ఉన్నారు కదా అని చెప్పేసి దాన్నే క్యాష్ చేసుకోవాలని మీడియా ఛానళ్ళు కొంతమంది అయితే మరీ దారుణంగా దిగజారిపోయి ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా కోల్కతా మెడికో హత్య ఇంకా రేప్ కేసు గురించి మనం అందరం కూడా పుంఖాలుగా రాసుకుంటున్నాము, వీడియోలు తీస్తున్నాము. ఇట్లా రీసెంట్గా కొన్ని ఘటనల్ని మనం అందరం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు తీవ్రంగా మనందరినీ కూడా తిట్టింది. ఏమని? అసలు మీరు బాధితులకి సంబంధించినటువంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ ఫోటోలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద వీడియోలు కానివ్వండి, ఎందుకు అత్యంత దారుణంగా ఈ సోషల్ మీడియాలలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, న్యూస్ పేపర్స్లో కానివ్వండి ఎందుకు మీరు ప్రచురిస్తున్నారు? రోడ్డు మీద మీరు నిరసనకి వెళ్తే కూడా ఎందుకు ఒరిజినల్ ఫోటోల్ని పట్టుకొని వెళ్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా విమర్శించింది. దానికి సాక్ష్యం కూడా కావాలంటే 22వ తారీఖు వచ్చినటువంటి పత్రిక. ఇందులో మనం చూసుకున్నట్టయితే లై డిటెక్టర్ పరీక్షకు అనుమతి అనే ఒక ఎస్సేలో భాగంగా, ఇక్కడ ఈ వార్తలో భాగంగా బాధితురాలి పేరు, ఫోటోలు మీడియాలో ప్రసారం కావడంపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పాయింట్ని నేడు కొన్ని మీడియా సంస్థలు ఎంత ఈజీగా ఇగ్నోర్ చేస్తున్నాయి, ఎంత దరిద్రంగా నిర్లక్ష్యానికి చూపిస్తున్నాయి ఇట్లాంటి వ్యాఖ్యల మీద అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే 22వ తారీఖు వచ్చినటువంటి ఈ పత్రికలో ఈ వ్యాఖ్యలు మనకు చాలా చిన్నగా తేలికగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. సీరియస్ అయ్యారు కూడా. ఎందుకు? బాధితురాలికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వినట్లేదు. ఖచ్చితంగా బాధితురాలికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం మనం ఇట్లా బాధితులకు సంబంధించినటువంటి పేర్లని కానివ్వండి, వాళ్ళ ఫోటోల్ని కానివ్వండి, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని, లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తారో, ఇట్లా ప్రతి అంశాలని, సున్నితమైన అంశాలని మనము
బయట పెట్టినట్టయితే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల్ని కాలరాసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించి వాళ్ళకి ఈ సమాజంలో జీవించే హక్కు లేకుండా, అంటే వాళ్ళు ఆత్మహత్యకి దారి తీసేలాగా వాళ్ళని ప్రొవోక్ చేస్తున్న కింద ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది చాలా సెన్సిటివ్ అంశం. కానీ ఈ సెన్సిటివ్ అంశంలో ఎంతటి దారుణమైన పర్యవసానాలు వస్తాయన్నవి మనం ఆలోచించకుండా కేవలం మన వ్యూవర్స్ని పెంచుకోవడానికి ఏదైనా ఘటన జరిగితే చాలు వెంటనే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ రేప్ జరిగిందా, సరే చల్ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆడి వరకు పోగలుగుతాం, పోతాం, గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాం, బాధితుల మొహాల ముందు మైకులు పెడతాం. కొన్ని ఛానల్స్ యొక్క వార్తల్ని వీడియోలను చూస్తుంటే నాకైతే చాలా మండుతుంది. ఎందుకు అసలు ఈ మీడియా ఛానళ్ళకి బాధితుల యొక్క ప్రైవసీని భంగం కలిగించే హక్కు ఎవరిచ్చిర్రు? కొన్ని వీళ్ళకి ఏ రేపులు లేవనుకోండి, రాజకీయ నాయకుల జీవితాల్లో జరుగుతున్నటువంటి పర్సనల్ ఎఫైర్స్ని పట్టుకుంటారు. ఒక 2-3 వారాలు యథేచ్ఛగా వాటిని కంటిన్యూస్గా వాటిని వేస్తూనే ఉంటారు. అంత కావాలంటే అసలు ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషుల్ని కానివ్వండి, ఎంపీలకు సంబంధించిన మనుషుల్ని కానివ్వండి పిలుస్తారు. వీళ్ళు ఫలానా వాళ్ళ ఇంట్లో పని మనుషులు అని పని మనుషుల కానుంచి తీసుకుంటే ఆ ఎమ్మెల్యే లేదంటే ఆ ఎవరైతే సోకాల్డ్ మనిషి ఉన్నారో వాళ్ళ భార్య దాకా ప్రతి ఒక్కరిని లాగి వాళ్ళని కూర్చోబెట్టి గంటల కొద్ది డిబేట్లు పెడతారు. ఇంకొకటి జీవితంలో ఏం నడుస్తుంది అన్న దాని గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అసలు మీకు ఏం అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాజాన్ని గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఈ సమాజం మొత్తాన్ని కూడా ఇట్లాంటి చిల్లర ఛానళ్ళు, చిన్న చిన్న ఛానళ్ళు ఎట్లా అలవాటు చేస్తున్నాయంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితురాలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది సర్వసాధారణం. ఆమె ఉనికి ఏంటి, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమె ఇంటి అడ్రస్తో సహా, ఆమె ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం వండుకుంటున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా లేదా, కాడి నుంచి ప్రతిది కూడా ఈ వీడియోలలో చూపించడము ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది అన్నట్టుగా కొన్ని ఛానళ్ళు చూపిస్తూ ఉన్నాయి. ఆ ఛానళ్ళ పేరు తీస్తే కంపు అని ఆడియన్స్ అందరూ కూడా చోలు మూసుకునే అంత దారుణమైన పరిస్థితికి దిగజారిన ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేషనల్ లెవెల్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యతను పొందినటువంటి ఛానల్స్ ఉన్నాయి, టాప్ మోస్ట్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి లెక్క కాదు, అంటే ఒక బాధితురాలు ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని చూపించడమో వాళ్ళతో మాట్లాడించడమో వాళ్ళకి శాతగాక కాదు. కానీ వాళ్ళు ఆ బాధితులకి సంబంధించినటువంటి జీవితాల్ని, వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేసి టాప్ మోస్ట్ ఛానల్స్ లేకపోతే అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఒకవేళ బాధితుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తారు, వాళ్ళకి సహానుభూతిని తెలిపి వాళ్ళు చేసేటటువంటి న్యాయపరమైనటువంటి పోరాటంలో మేము కూడా ఉంటాము అని చెప్పేసి వాళ్ళ పక్కన నిలబడతారు. అంతే తప్ప వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చెయ్యరు. గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ఛానళ్ళు మేము బాధితులకి న్యాయం చేస్తాము అని చెప్పేసి బాధితుల చుట్టూ తిరుగుతా వాళ్ళ జీవితాలని రోడ్డు మీద కేసి వాళ్ళ జీవితాలకి వీళ్ళు ఏం న్యాయం చేస్తున్నారో పక్కన పెడితే తీవ్రమైన నష్టాన్ని, అన్యాయాన్ని అయితే కలిగిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్టయితే కొల్హాపూర్లో చెంచు మహిళకి అత్యాచారం జరిగింది. ఆమెను దారుణంగా 10-15 రోజుల పాటు నిర్బంధం చేసి ఆమెని చెప్పుకోలేని విధంగా చిత్రవదలు చేసిన ఘటనని మనం చూసినాం. అయితే కొన్ని ఛానల్స్ చూస్తే యూట్యూబ్ ఛానల్స్ అవి చాలా చిన్న ఛానల్స్ నిజానికి, కానీ వాళ్ళు ఏంటి ఎక్కడ ఏం జరిగినా గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పేసి వెళ్ళి అక్కడ బాధితుల్ని బజారుకి ఇడుస్తారు. సో వాళ్ళు వెళ్ళి నేరుగా బాధితురాలి మొహం ముందు మైకు పెట్టి ఆమె దగ్గర మాట్లాడించాలని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం కూడా వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి మనస్సు ఉండదా? మానవత్వంతో ఉన్న ఏ మనిషి అయినా, జర్నలిస్టే అవ్వక్కర్లేదు దానికి, ఎవరైనా కానీ అరే వీడి జీవితాన్ని నేను బజార్ని ఎందుకు పడేయాలి? ఆల్రెడీ ఆమె చాలా అనుభవించింది ఈ ఘటన ద్వారా, ఆమె చాలా మెంటల్ ట్రామాకి గురయ్యింది. ఆమె నేను రోడ్డు మీదకి తెచ్చి ఆమె సంసారాన్ని రోడ్డు మీద పెట్టి ఆమె రేపన్నాడు కనీసం బయటకు వచ్చి పని చేసుకుందామంటే, అంటే వాళ్ళకి మీకైతే మీరు మీడియా ఛానల్లో ఉంటారు, రోడ్డు ఎక్కితే మీకు వచ్చే ఈ ఆడియన్స్ చూసే వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయేమో, లేకపోతే మీకు సంస్థ జీతం ఇస్తుందేమో, మీరు ఎట్లయినా బ్రతుకుతారు, మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉన్న మనుషులు. కానీ ఆ బాధితురాల్ని తెచ్చి మీరు రోడ్డు మీద పెట్టి ఆమె ఇంటర్వ్యూలు తీసుకొని ఫేస్ టు ఫేస్లో తీసుకొని మీరు రిలీజ్లు చేసుకుంటే, అప్లోడ్లు చేసుకుంటే ఆ మొహాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా రేపటి నాడు ఆమెకైతే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి సామాన్య ప్రజానీకాన్ని మీరు రోడ్డు మీద వేసినప్పుడు వాళ్ళు బయటికి పోయి పని చేసుకుందామంటే ఆ పని ప్రదేశాల్లో వాళ్ళకి ఎట్లాంటి రెస్పెక్ట్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా జాలి చూపులు చూస్తే మీకు నచ్చుతుందా? మీరు ఒక బాధితురాలు అని చెప్పేసి మీ జీవితంలో చాలా ఘటన జరిగింది, ఘోరం జరిగింది అని చెప్పేసి అందరికీ తెలిస్తే మీకు నచ్చుతుందా? మీ ప్రైవసీకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, మీ యాజమాన్యం గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే మీకు కోపాలు వస్తాయి, లేకపోతే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు కదా.
మరి అట్లాంటిది సామాన్య ప్రజల యొక్క, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క జీవితాలను మీరు బజారుకి ఎందుకు ఈడుస్తున్నారు? మీరు చూసుకుంటే ఆయేషా మీరా కేసుని మళ్ళీ ఒకసారి తీసుకున్నట్టయితే అక్కడ నిందితులు ఎవరు, అసలు నిజంగా దోషులు ఎవరు అన్న విషయం సమస్త తెలుగు ప్రజానీకానికి తెలుసు. భారతదేశం అంతా కూడా అది అప్పుడు చాలా తీవ్రంగా ప్రభావం చూపించినటువంటి కేసు. ఆ కేసులో అసలు దోషులు ఎవరన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు మరి ఆ దోషుల్ని పట్టుకొని ఫేస్ టు ఫేస్ చేసి మీరు ఎందుకు అక్కడ ఎవిడెన్సెస్ని మీరు ఛిద్రం చేయాలనుకున్నారు? ఎందుకు మీరు అక్కడ ఎవిడెన్స్ మిగలకుండా చేశారు? మీ వెనక ఎవరున్నారు? దేని హస్తం ఉంది? మీరు ఎందుకు ఇంత ప్రొటెక్టెడ్గా ఎస్కేప్ అవ్వగలుగుతున్నారు అని చెప్పేసి ఆ నిందితుల్ని పట్టుకొని అడగండి. అడిగినరా ఎవరైనా? మరి సామాన్యంగా ఎక్కడైనా డ్రగ్స్ కేసు జరిగితేనో, డ్రగ్స్ పట్టుబడితేనో పోలీసు వాళ్ళు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసినా కానీ, అదుపులోకి తీసుకున్నా కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ని ఇచ్చే వరకు కూడా పోలీసులు కూడా వాళ్ళ మొహాన ముసుగేసే పేపర్కి ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చినా కానీ, ప్రెస్ మీట్ పెట్టినా కానీ వాళ్ళ మొహాలకి ముసుగుంటుంది. వాళ్ళు చూపించరు. ఎందుకు? ఒకవేళ రేపటి నాడు ఏదైనా పరిస్థితుల్లో వీళ్ళు నిజమైన నేరాన్ని చేయలేదు, వీళ్ళు నిజమైన నేరస్తులు కాదు అని తెలిస్తే వీళ్ళ ప్రైవసీకి మేం భంగం కలిగించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా సదరు వ్యక్తుల ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తారు. అట్లాంటిది మీరు ఎందుకు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు చూపిస్తలేరు పోలీసు వాళ్ళు అయినప్పుడు? మీరు స్ట్రైట్గా అసలు ఏ తప్పు చేయలేదు, అసలు ఆమె జీవితంలో ఆ ఘటన ఎందుకు జరిగిందో ఆమెకు కూడా తెలియదు, అయినా కానీ మీరు ఆమెను బజారున తెచ్చి ఈమె జీవితంలో ఇది జరిగిందండి. ఆ రోజు మనం చదువుకున్నాం కదా న్యూస్ పేపర్లలో, ఒక మహిళ ఫలానా రకంగా అత్యాచారంగా చేయబడింది అని చెప్పేసి ఆ మహిళ ఎవరో కాదు ఈ మహిళనే అని ఎందుకు చూపిస్తున్నాం మనం? పాపం ఆమె గుట్టు చప్పుడు కాకుండా తనకు జరిగినటువంటి అన్యాయానికి తన స్థాయిలో ఏం చేయాలో అది చేసుకుంటూ ఉంటే, ఒకవేళ మీకు నిజంగా మీరు సీనియర్ జర్నలిస్టులు, బాధ్యతాయుతమైన మానవతావాది అయినటువంటి జర్నలిస్టులు అనే ఫీలింగ్ మీకుంటే మీరు ఆ బాధితురాల దగ్గరికి వెళ్ళి ఆమెని రికార్డు చేయకుండా ఆమె అసలు ఆమె ఏమనుకుంటుంది అన్నదాన్ని రాసి పేరు మార్చి పబ్లిష్ చేసుకోండి వార్తాపత్రికల్లో, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె లేకుండా మీరు చెప్పుకోండి ఆమె పేరును, ఆమె ఏం చేస్తుంది అనేది వాడకుండా. లేకపోతే ఆమె తరఫున మీరు ఎఫ్ఐఆర్ని బుక్ చేయండి, లేకపోతే పిల్లేయండి మీరు స్వతహాగా, లేకపోతే సుప్రీంకోర్టునో వీళ్ళ కోర్టుల్ని మీరు సుమటోగా ఈ కేసును స్వీకరించి సత్వరమైన న్యాయం చేయండి అని చెప్పి సాటి జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా మీరు సుప్రీంకోర్టు లాంటి కోర్టుల్ని మీరు దగ్గరుండి రిక్వెస్ట్ చేయండి. పిల్లేయండి అబ్బా, పిల్లేయండి, ఎవరు వద్దంటారు? కానీ ఆ బాధితురాలని రోడ్డు మీద పడేయడం ఏంటి? చిన్న చిన్న పిల్లలు మైనర్లకి రేప్ జరిగినప్పుడు కూడా సదరు ఛానల్ వాళ్ళు, ఒక ఛానల్ వాళ్ళు ఉన్నారు, చూపిస్తాను నేను. ఆ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే నెలల వయసులో ఉన్నటువంటి రేప్కి గురైన బాధితురాలు, చిన్న పిల్ల పాపం, ఆమెకి ఏం జరిగిందో కూడా ఆమెకి ఒక అవేర్నెస్ ఉండదు. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదే వాళ్ళ ఇల్లు, ఆ చిన్న పాపకి ఘోరం జరిగింది ఇక్కడే అని చెప్పేసి ఆ పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడిస్తారేంటి? ఆ వీధికి వెళ్తారు, వీధి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ చిన్న స్థలాన్ని కూడా ఈ మీడియా వదిలేదు అని చెప్పేసి. మనం చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరం లాస్యానందిత గారు చనిపోయినప్పుడు కూడా ఆ ఘటనా స్థలానికి వెళ్ళి ఇక్కడనే ఇదంతా జరిగింది, ఇక్కడనే ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడనే ఈ లారీ వచ్చి, ఏంటిదంతా? అసలు పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకముందే, ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా నడవనే లేదు. అక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి అక్కడ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడంలోనూ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రింజ్ అక్కడ మిగిలిపోయిందో మిగతా జనాలకు అక్కడ అనవసరంగా అంటే వాళ్ళకి ఇబ్బంది కలుగజేస్తుందో దాన్ని అంతా క్లీన్ చేసి ఆ ప్లేస్ని ఓపెన్ చేయడానికి పోలీసు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి ఉన్న లాయర్స్ వీళ్ళందరినీ కాదని, కోర్టుల్ని కాదని మీరు వెంటనే ఘటనా స్థలికి పోయి మీదైన తీరులో విశ్లేషించి, ఆ విశ్లేషణలకి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉండదు, ఎవిడెన్స్లు ఉండవు, ఏముండవు. అక్కడ ఉన్నటువంటి యాంకర్ బ్రెయిన్లో ఏముంటే అది వాగడమే. దాన్నే జర్నలిజం అని చాలా షుగర్ కోటెడ్ పేరు పెట్టుకున్నాం మనం. షుగర్ కోటెడ్ టర్మ్గా జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అని వేసుకొని మీరు ఏం చేస్తున్నారు? చిన్న పిల్లల ప్రైవసీకి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా. ఇప్పుడు 22వ తారీఖు ఇది జరిగింది. అసలు ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టు ఫలానా అని నేను ఈ కేసుని సుమటోగా తీసుకుంటున్నా, సిబిఐకి దర్యాప్తు చేయమని వాళ్ళకి సిబిఐ వాళ్ళకి అధికారికంగా ప్రకటించక ముందే కూడా ఈ ఫలానా ఛానల్ వాళ్ళు డాక్టర్ తోటి వీడియో కాల్ అని, లేకపోతే డాక్టర్ ఆడియో లీక్ అయిందని చెప్పేసి, సీసీటీవీ ఫుటేజ్ కనబడ్డదని చెప్పేసి దారుణంగా, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహాగానాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని ఫోటోల్ని నేను మీకు చూపిస్తాను. అసలు చూడండి, లైవ్లో డాక్టర్ ఆడియో కాల్ లీక్. అసలు ఇప్పటికీ
కేసుని ఆల్రెడీ కోల్కతా మర్డర్ కేసు జరిగినప్పుడు, ఆ రేప్ కేసు జరిగినప్పుడు ఈ కేసును అక్కడి పోలీస్ యంత్రాంగమే సరిగ్గా పట్టించుకోలేదు. అక్కడ రాజకీయ పరంగా కొన్ని లొసుగులు ఉన్నాయి ఈ కేసుకి సంబంధించి. దాని విషయంలో అక్కడ ఇంకా ఎన్నో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలో వీళ్ళు క్లారిటీ ఎట్లా ఇస్తారు? ఆ లైవ్ డాక్టర్ ఆడియో కాల్ లీక్, సీన్ టు సీన్, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు జరిగింది ఇదే అనేసి మీరు లైవ్లో పెట్టుకుంటారా? ఆ తర్వాత మనం చూసుకుంటే ఇగో కోల్కతా డాక్టర్ ఇల్లు చూద్దాం రండి, తన పేరెంట్స్ ఏమంటున్నారంటే సదరు ఛానల్కి ఎందుకింత అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా అయింది రీసెంట్గా. మళ్ళీ స్పెషల్గా బాధితులకు సంబంధించినటువంటి వివరాల్ని మీరు గోప్యంగా ఉంచాల్సిందే, లేకపోతే మీకు ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ విక్టిమ్ కింద మీకు శిక్ష కూడా పడుతుంది అని చెప్తే కూడా సదరు ఛానల్ వాళ్ళు, ఆ యాంకర్ సీనియర్ యాంకర్ అంట మళ్ళీ పేరుకి, ఆమె మైక్ వేసుకొని బాధితురాలు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇల్లు ఎక్కడుంది అంటే ఆ హాస్పిటల్ ఎక్కడుందో, ఆర్జీకర్ హాస్పిటల్ నుంచి వీళ్ళ ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎక్కడుంది ఆ ఇల్లు, ఆ ఇంటి గేట్ ఏ కలర్లు ఉంది, ఆ ఘటన ఏడ జరిగింది, ఇట్లా ప్రతిదా ఇంతనా కష్టం. ఆ బాధితుల జీవితాలంటే మీకు ఇంత చులకననా? జర్నలిస్టులు అంటే నెత్తి మీద కొమ్ములేమి ఉండవు, మీకు నెట్వర్క్ ఉంటుంది, నిజమే, మేము ఒప్పుకుంటాము, అందరూ ఒప్పుకుంటారు. కానీ మీకు నెట్వర్క్ ఉంది కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, యాంకర్లు ఉన్నారు కదా అని చెప్పేసి రోడ్డు మీద పడేసి ఇక్కడ ఏ ఘటన జరిగితే దాన్ని తీసుకురాపోండి గ్రౌండ్ రిపోర్ట్ అంటారా? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కోల్కతాలో ఉన్న ఇంటికి వెళ్ళి, అంటే ఏదో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ పోయి ఆ ఘటన జరిగినటువంటి స్థలాన్ని సందర్శించి ఆ బాధితుల యొక్క తల్లిదండ్రుల ముందల మైక్లు పెట్టి మాట్లాడిస్తే ఆ యాంకరే అంటున్నారు, ఏమంటున్నారు, ఉదయం నుంచి మీడియా ఛానల్తో మాట్లాడి వాళ్ళు కనీసం అన్నం తినే టైం కూడా దొరకలేదంట. సో వాళ్ళు అన్నం తిన్నాక మనతో మాట్లాడతామన్నారు, నేను ఇంతకుముందే మాట్లాడినా అని చెప్పేసి చెప్తున్నారు. కనీసం బాధితుల పక్షాన మీరు నిలబడకపోగా వాళ్ళకి అన్నం తినే స్పేస్ కూడా ఇవ్వకుండా, వాళ్ళు ఆల్రెడీ చాలా పెయిన్లో ఉన్నారు. సదరు ఒక మనిషి అయితే నిజంగా మీరు అక్కడికి వెళ్ళి సహానుభూతిని తెలియజేయండి. మేము ఫలానా వాళ్ళని కలిసాము, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా ముందు నడిపిస్తాము అని చెప్పేసి మీ యాజమాన్యం తరఫున ఒక మాట రండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే మీ ఛానల్లోనే 1000 వీడియోలు అప్లోడ్ చేయండి. కానీ అట్లా చేయరు. మీకు ఏం కావాలి? డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి. బాధితుల దగ్గరకు పోతాం, మేము వాళ్ళ ఇంటి హోమ్ టూర్లు చేస్తాం. మొన్నటి దాకా అంటే ఇట్లాంటి కేసులు ఏవి లేనప్పుడేమో మీరు సెలబ్రిటీల హోమ్ టూర్ల మీద పడతారు, ఆ తర్వాత రాజకీయ నాయకుల యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి అఫైర్ల మీద పడతారు, అది కూడా అయిపోయాక హీరోయిన్ల జీవితాల్లో జరుగుతున్నటువంటి అక్రమ సంబంధాల మీద పడతారు. ఇక అన్ని పోయి ఇట్లాంటి ఘటనలు ఏవైతే వెలుగులోకి వస్తాయో ఆ ఇంటి మీద పడతారు, ఆ కుటుంబం యొక్క పరువుని బండకి రోడ్డుకి ఇడుస్తారు. మీకు ఆల్రెడీ అలవాటు అబ్బా, ఇది ఏంటిది రచ్చబండ అని చెప్పేసి, ఆ తర్వాత బతుకు జట్కా బండ అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి సామాన్యుల జీవితాలు, ఆ ప్రోగ్రామ్స్ని మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కుటుంబాలు మాత్రమే వస్తాయి. ఇంకా చూడండి, లైవ్లో డాక్టర్ ఆడియో కాల్ లీక్, సీన్ టు సీన్, ఆ రోజు జరిగింది ఇదే. కోల్కతా డాక్టర్ ఇల్లు చూద్దాం రండి, తన పేరెంట్స్ ఏమంటున్నారంటే మీరు ఇక్కడ చూస్తే ఆ డాక్టర్కి సంబంధించిన ఇంటి దగ్గర నేమ్ ప్లేట్ కూడా వాళ్ళు పెట్టిండ్రు అట్లనే ఆమె పేరుతో సహా. ఆమె ఒరిజినల్ పేరుని వాడొద్దు అని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. ఈ బాధితుల పక్షాన ఉన్నటువంటి లాయర్లు చెప్పినా మనం వినిపించుకోము, యథేచ్ఛగా వాడుతూనే ఉంటాం. ఆ తర్వాత డాక్టర్, ఆమె పేరు నేనైతే పలకను, ఐ రెస్పెక్ట్. నేను, మా ఛానల్, మా యాజమాన్యం అందరం కూడా రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి హెచ్చరికల్ని కానివ్వండి, వాళ్ళు చెప్పే విషయాల మీద కానివ్వండి, అలాగే ప్రతి పౌరుడి ఒక మనిషి యొక్క ప్రాథమిక హక్కుల్ని మేము గౌరవిస్తాం. ఇక్కడ వీళ్ళు చూడండి, డైరెక్ట్గా డాక్టర్ అని చెప్పేసి ఆ డాక్టర్ ఒరిజినల్ నేమ్ వేసేసి న్యాయం జరగాలంటే ఇది ఒక్కటే పని చేయండి. ఇక్కడ మళ్ళీ ఆమె ఒరిజినల్ ఫొటోస్, ఆమె వీడియోస్ అన్నీ వేసేసారు తమ్నేల్ మీద కూడా. ఆ తర్వాత ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం జరిగింది ఇక్కడే, ఎలా ఉందో చూడండి. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇంత ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తున్నామనే పేరు మీద వాళ్ళు ఆ ప్రైవసీకి ఎంత భంగం కలిగిస్తున్నారు. అటు వీళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఏదైతే సీరియస్గా వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద, రెస్ట్రిక్షన్స్ మీద వీళ్ళకి ఏ రెస్పెక్ట్ ఉండదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల మీద వీళ్ళకి అవగాహన ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. ఆ తర్వాత సదరు మనిషికి మనం కనీసం వాళ్ళ ప్రాథమిక హక్కులకి విలువ ఇవ్వాలనేది ఉండదు. వీళ్ళకి ఎటు పోయి వీళ్ళకి కావాల్సిందల్లా వ్యూవర్షిప్, వీళ్ళ ఛానల్కి రెవెన్యూ, వీళ్ళకి టైంకి జీతాలు.
ఇదే వీళ్ళది. అందుకనే చూడండి ఎంత ఇష్టానుసారంగా థంబ్నెయిల్స్ ఏంటి, అక్కడ జరిగింది ఇదేనా, అక్కడ ఏం జరిగిందో ఇట్లాంటి, అక్కడ జరిగింది ఇదే, ఆ వీడియో చూడండి, వీడియోలో మేము ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాము, ఇంటెన్స్ కంటెంట్ ఇస్తున్నాం మేము అని చెప్పేసి ఎంతకు దిగజార్చినారంటే ఈరోజు మీరు గూగుల్కి వెళ్ళి ఘటన పేరు కొడితే చాలు ఆ వీడియోస్ అనుస్తుంది. అంటే మనం జనాల్ని కూడా ఎంతకు దిగజార్చినాము అంటే ఆడియన్స్ని కూడా. ఇప్పుడు అక్కడ గుడ్లవల్లేరులో విద్యార్థినుల జీవితాలన్నీ ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి, ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ అయినాయి, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించిండ్రు అని చెప్పేసి అందరం మొత్తుకుంటా ఉంటే సదరు ఛానల్ వాళ్ళు అంటే ఇట్లాంటి ఛానల్ ఇట్లా పెట్టడం వల్ల జనాలందరూ కూడా ఏం వెతుకుతున్నారు తెలుసా, యూట్యూబ్లోను గూగుల్లోకి వెళ్ళి ఆ 800 వీడియో క్లిప్పింగ్స్ కావాలని వెతుకుతున్నారు. సో ఇట్లాంటి రేప్ కేసుల్ని, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ కేసులు అన్నిటినీ కూడా మనం పోర్నోగ్రఫీలోకి వచ్చేలాగా మనం దారితీస్తున్నాం అన్నట్టు ఈ రెస్పెక్టెడ్ మీడియా ఛానల్స్ అన్నీ. ఇంత దరిద్రమైన పరిస్థితికి ప్రజల్ని దిగజార్చి వాళ్ళకి సెన్సిటివ్ అంశాలన్నింటినీ కూడా నార్మలైజ్ చేసి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు. ఇంకా ఉన్నాయి, ఇదిగోండి కోల్కతా డాక్టర్ ఇల్లు చూద్దానండి, జస్టిస్ ఫర్ అనేషా డాక్టర్ పేరు, మళ్ళీ వాట్ పేరెంట్స్ ఏ అబౌట్ ద ఇష్యూ అంట. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అన్నదాన్ని మీరు రాయండి అబ్బా, రాసి రిటర్న్ ఫామ్లో ఇవ్వండి. వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్, వాళ్ళ ఇంటి ఫొటోస్, వాళ్ళ ఇంటి వీడియోలు, వాళ్ళ హోమ్ టూర్లు, ఇవన్నీ మీకు ఎందుకు? ఆ డాక్టర్ ఇప్పుడు ఆమె అస్సలు ఏ మనిషికి జరగకూడనటువంటి సంఘటనకి ఆమె గురైంది, అత్యంత కిరాతకంగా చంపివేయబడ్డది వాళ్ళ కూతురు. రేప్కి గురైన తర్వాత కూడా ఆమె చిత్రవదలకి గురయ్యి ప్రాణాలను వదిలేసుకున్న కూతురు సంబంధించినటువంటి మెమరీస్ తోటి ఆ సంఘటనని పదే పదే గుర్తు చేసుకొని వాళ్ళు కుమిలిపోతూ ఉంటే మీరు పైనుంచి వెళ్ళి అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళకి ఇంకా వాళ్ళ కూతుర్ని గుర్తు చేసి ఆ ఘటన మీద గుచ్చి అడిగితే ఇంకొకరి జీవితం గురించి మీరు ఇంత చేస్తున్నారు కదా. రెస్పెక్టెడ్ యాంకర్స్ అండ్ జర్నలిస్టులు, మీ పర్సనల్ జీవితంలో మీ హస్బెండ్ తోటి ఏం గొడవ జరిగిందో మీరు చెప్తారా? ఫలానా తేదీ రోజు ఏం జరిగిందమ్మా, ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటుండే రిలేషన్షిప్, మీ కూతురు ఇంతకుముందు మీతో ఎట్లా ఉండేది, ఆమె చదువుకునే రోజుల్లో ఎట్లా ఉండేది, మీ దగ్గర బాండ్ ఇట్లాంటి చిల్లర ప్రశ్నలు అన్నీ అడుగుతారు కదా. మీ ఇంట్లో మీ వ్యక్తిగత జీవితంలో మీ భర్తతో మీ బాండ్ ఎట్లా ఉందో చెప్పండి అమ్మా. చెప్తారా మీరు? మీ ఇంటి గుట్టు బయటేసుకుంటారా? చెప్పారు కదా, బాధితుల ఇళ్ళల మీద, వాళ్ళ పర్సనల్ వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ ప్రైవసీ మీద ఎందుకు మీరు పడి చిల్లరేరుకునే పరిస్థితులు తెస్తున్నారు? కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో విస్తుపోయే నిజాలు, ఇది ఆ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసిర్రు వీడియో. నిజానికి వాళ్ళు లైవ్ పెట్టిండ్రు, అయితే ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు. అయితే మనం గమనించినట్టయితే ఈ వీడియో వచ్చిన తేదీని చూసుకున్నట్టయితే అసలు అప్పటికి సిబిఐ చేతికి కేసు పోలేదు, సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగాను స్వీకరించలేదు. అప్పుడే మీరు విస్తుపోయే నిజాలని వేసిర్రు, కానీ అప్పటికి అక్కడ ప్రాపర్గా దర్యాప్తే జరగలేదు, ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఆల్రెడీ కేసులో చాలా లొసుగులు ఉన్నాయి. ఘటన జరిగిన 10 గంటల వరకు కూడా అసలు ఎటువంటి పోలీస్ కేసు రిజిస్టర్ అవ్వలేదు. మరి పోలీస్ కేసు రిజిస్టర్ అవ్వడానికి 10 గంటలు ఎందుకు టైం పట్టిందని సుప్రీంకోర్టు ఆ తర్వాత అడిగింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి ఒకటి నిజాలు తెలుస్తున్నప్పుడు ఆ ప్రతి జాప్యం మీద కూడా అటు పోలీసుల్ని, ఆ తర్వాత ప్రభుత్వాల్ని, ఆ తర్వాత కాలేజ్ యాజమానాల్ని, ఇట్లా వీళ్ళందరినీ ఎట్లా క్వశ్చన్ చేయాలో అట్లా క్వశ్చన్ చేస్తూనే ఉన్నాయి సుప్రీంకోర్టు, ఇంకా సిబిఐ. వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళందరూ ఇంకా ఘటనలోకి రాకముందే, సీన్ ఎంటర్ అవ్వకముందే మీరు అటు పోయి మీరు ట్రైనీ డాక్టర్ కేసులో విస్తుపోయే నిజాలంట. అవి నిజాలా? ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా అన్నది, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని మీరు నిజాలుగా అని ఎట్లా వాదిస్తారు అని చెప్పి ఒక అడ్వకేట్కి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సోషల్ మీడియాలో ఏది వస్తే అది పట్టుకొని మీరు వచ్చి కోర్టు బోన్లో వచ్చి నిలబడ్డ వాళ్ళని మీరు అట్లా ఎంక్వైరీ చేస్తారా? ఇవి నిజాలని మీరు ఎట్లా నమ్ముతారు ఎవరో మీడియాలో వచ్చే పాయింట్స్ని అనేసి డైరెక్ట్గా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కోర్టు ప్రశ్నించినప్పుడు వాటి ముందు ఈ వార్తల్ని నిజంగా ఎవరైనా పాపం ఇప్పుడు బాధితుల పక్షాన నుండి వీళ్ళ మీద కేసు వేస్తే మీ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా ఇవన్నీ కేసు వేయడానికి అర్హత కలిగినటువంటి అష్ట దరిద్రమైనటువంటి కాంటెంట్ ఇదంతా. ఈ కాంటెంట్ అసలు ఎంత దారుణమైన పరిస్థితి కాకపోతే అక్కడ ఏం లేదు. ఎవడో అంటాడు కదా, ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు రామలింగం అని. అది చాలా చాలా కామెడీగా ఉన్నటువంటి సామెత. కానీ ఈ కేసులో అసలు ఏమీ లేకముందే మీరు అది ఇది అని చెప్పడం అయితే ఖచ్చితంగా
మీ ఛానల్ వాళ్ళు బాధితుల పక్షాన నిలబడుతున్నట్టుగా నటిస్తూ వాళ్ళకి ఇంకాస్త అన్యాయాన్ని మాత్రమే చేస్తున్నారని చెప్పాలి. మన సమాజంలో, మన భారతదేశంలో రాజ్యాంగపరంగా చూసుకున్నా లేదంటే ప్రజాస్వామిక భారతంగా చూసుకున్నా కానీ మీడియా ఛానళ్ళకి, ఈ పత్రికలకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే మనము బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేసేలాగా ముందుండి ఫైట్ చేయాలి. వాస్తవాలని రాసి ఎన్నో చీకట్లో ఉన్నటువంటి అన్యాయమైన అక్రమాలను మనం వెలుగులోకి తెస్తామనే ఒక పెద్ద టైటిలే మనకుంది, అంత పెద్ద సామాజిక బాధ్యత మనకున్నది. కాబట్టి మనం వెళ్ళి ఇట్లాంటి అతి సామాన్యమైన ప్రజానీకం దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని బజారున కీడ్చకుండా ఆ బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి గాను నేను దగ్గరుండి అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేలాగా వాళ్ళకి నిర్దేశకం చేస్తాను. వాళ్ళకి లీగల్గా ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చే ప్రయత్నం ఏదైనా నా స్తోమత తగ్గట్టు. ఎందుకంటే ఈరోజు మీరందరూ ఇక్కడ ఫలానా సౌత్ ఇండియాలో మీరు ఉంటున్నప్పుడు, నార్త్ ఇండియాలో ఘటన జరిగినప్పుడు మీరు నార్త్ ఇండియా దాకా వెళ్ళగలుగుతున్నారు అంటే మీకు ఎంతో కొంత క్యాలిబర్ ఉంది. దాన్ని యూజ్ చేసి సదరు బాధితులకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. మీరు ఆ నైతిక బాధ్యతను తీసుకోవడానికి ఉండను కానీ నైతిక బాధ్యతలు అన్నింటినీ విస్మరించి ఒక కుటుంబానికి, వాళ్ళకి సంబంధించిన సమాజానికి మీరు నష్టం చేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా మానుకోవాల్సినది. ఇది చాలా పెద్ద క్రైమ్ చెప్పాలంటే. ఆ తర్వాత ఇట్లాంటి ఘటనలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ప్రతి ఘటన దగ్గర మీరు గ్రౌండ్ రిపోర్ట్ పేరు మీద మళ్ళీ బాధితుల్ని బయటికి తేకుండా వాళ్ళ పక్కన నిలబడండి. అంతేకాకుండా ఎవరైతే మనకి అవసరం లేని విషయాలు ఉన్నాయో, ఒకరి జీవితంలోని పర్సనల్ విషయాన్ని మనం రచ్చకీడ్చి రచ్చబండల్ లాంటి ప్రోగ్రాములు చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల జీవితాల్ని రోడ్డు మీద ఉంచకుండా వాళ్ళకి సామాజికంగా ఎవ్రీబడీ డిజర్వ్స్ టు బి రెస్పెక్టెడ్ అన్న ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకొని రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను గుర్తుపెట్టుకొని వాటి అనుసారంగా సుప్రీంకోర్టు ఏవైతే మార్గనిర్దేశకాలు చేస్తుందో ఇట్లాంటి కేసుల్లో మనం పాటించాల్సిన సంయమనాలు వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి పోలీసుల కంటేను కోర్టుల కంటే ముందే మీరు ఒక అభిప్రాయాన్ని జనాల దృష్టిలో ఫ్రేమ్ చేయకండి. మీరు ఒకటి ఫ్రేమ్ చేస్తే అక్కడ పూర్తి దర్యాప్తు తర్వాత కేసు మొత్తము అయిపోయి చివరిగా వచ్చే జడ్జిమెంట్ తోటి పోలిస్తే ఆ రెండింటికి అసలు సంబంధం కూడా ఉండదు. సో మనం ఊహాగానాలు చేసినంత ఈజీ కాదు. కోర్టులు ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి, వాళ్ళ పనులు వాళ్ళని చేయనిద్దాము. కావాలంటే ఆ పనులు జరిగే మీన్ వైల్ మీరు బాధితుల పక్క నుండి వాళ్ళతో పాటు ముందుకు నడవండి. ఇప్పటికైనా ఈ మీడియా ఛానళ్ళు సిగ్గు తెచ్చుకోకపోతే ఇంకా ఖచ్చితంగా మీడియాకి ఉన్నటువంటి ఒక పెద్ద పేరు, దానికి ఉన్న ప్రివిలేజ్ అనేది ఖచ్చితంగా దారుణంగా పడిపోతుంది, దిగజారిపోతుంది. ఆల్రెడీ మనం చాలా దిగజారినాం.